మరి ఇక్కడ వచ్చిన సహచర మా కాంగ్రెస్ నాయకులు అట్లే ఈనాడు ఇక్కడ భువనగిరిలో ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిన మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి భువనగిరి ఎంపీ గారికి అందరికీ నమస్కరిస్తూ ఈరోజు నిన్న బడ్జెట్ ఎంతో ఆర్భాటంగా బడ్జెట్ మరి ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్ గారు 50 లక్షల కోట్ల 50 లక్షల పైచిలకు 50 లక్షల 50,000 కోట్లు 63,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించి మరి అంటే ఫస్ట్ టైం 50 లక్షల కోట్లు దాటింది. సరే, అది గొప్ప విషయం, సంతోషం. మరి ఆ పైసలు ఎక్కడ పోతున్నాయంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక రెవెన్యూ అంటే ఎక్కువ జీఎస్టీ, ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్, ఎక్కువ వివిధ రూపాల ద్వారా సేల్స్ ట్యాక్స్, ఇట్లాంటి జీఎస్టీ ఇవన్నీ కూడా కలిపి ఎక్కువ రెవెన్యూ ఇస్తుందంటే దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలతో కూడా పోటీ పడుతూ మరి ఈరోజు అత్యధిక రెవెన్యూ సెంట్రల్ పూల్కి ఇస్తుంటే ఈరోజు వాళ్ళు మనకు చూపెట్టింది ఏంటంటే అత్యధిక రెవెన్యూ ట్యాక్స్ ద్వారా మనం కడుతుంటే కేంద్ర ప్రభుత్వం 50 లక్షల పైచిలకు బడ్జెట్ పెట్టి ఈరోజు మనకు పెట్టింది ఏంటంటే ఇంకో ఈ గాడిద గుడ్డు, ఇది తప్పితే ఇంకోటి కాదని అందరికీ చెప్తున్నాం. ఇది నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈరోజు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈరోజు ధర్నా కూడా చూపించారు. మొదటిసారి ఇది, ఎందుకంటే చాలా ఆశ్చర్యకరం. ఈరోజు బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అయిపోయినాక రాష్ట్ర బడ్జెట్ ఎట్లా పెట్టాలి, ఏం చేయాలనేది కూడా అయోమయ పరిస్థితి ఉంది. ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు నాటి ముఖ్యమంత్రి పట్టించుకోలే అనేక పథకాలు, ఇది ఆవాస్ యోజన కానీ, ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, మిషన్ భగీరథ లాంటివి కానీ, అట్లాంటి వల్ల ఆనాటి ముఖ్యమంత్రి పట్టించుకోలే, ఆ రోజు బడ్జెట్ మనకు రాష్ట్రానికి పెట్టలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదే మన ఎంపీలు కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతిసారి మంత్రులను కలుస్తూ మాకు నిధులు పెట్టండి. ఆ రోజు అంటే అడగలేదు, మీరు పెట్టలేదు. కేసీఆర్ సరే అహంకారం, అడిగేటోడు కాదు, అడగలేదు, పెట్టలేదు. నాడు ఆ తెలంగాణకు అన్యాయం జరిగింది 10 ఏళ్ళు. ఈ రోజు మనం అడుగుతున్నాం, మీరేమన్నారు, వాళ్ళు అడగలే, మేము పెట్టలేదన్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం కదా, మా ముఖ్యమంత్రి అడుగుతున్నాం, మా ఎంపీలు అడుగుతున్నాం, మరి ఎందుకు పెడతలేరు? అత్యధిక రెవెన్యూ ఇచ్చే కార్యక్రమం మేము మరి తెలంగాణ రాష్ట్రం చేస్తుంటే, ఒక ధనిక రాష్ట్రం చేస్తుంటే, ఈ రోజు ఈ రాష్ట్రానికి మీరు అంతకుముందు పోయిన ఆయన అప్పులు పాలు చేసిపోయాడు. ఈరోజు ఎట్లా చదువుకొని మళ్ళా రాష్ట్రాన్ని గాడిలో పడేద్దామంటే బడ్జెట్ పెట్టడానికి ఇబ్బందికరంగా ఉండదు. ఈరోజు దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు అంటే డిఫెన్స్ బడ్జెట్ కానీ, ఇతర రైల్వేస్ కానీ, ఇతర అన్ని బడ్జెట్లకు అన్నిటికీ ఎంప్లాయీస్ కానీ, శాలరీస్ కానీ, వివిధ కార్యక్రమాలకు పోయినాక మనకు 14 లక్షల కోట్లు రాష్ట్రాలకు పంచితే మనకు 28,000 కోట్లు, 25,000 కోట్లు అందాజగా చెప్తున్నారు. అంటే 2.1% మనం ఇచ్చేదేమో దాదాపు 4-5%, 5% వరకు. మనం ఇచ్చేది డబుల్ ఇస్తే మనకు ఇలా సగం కూడా ఇస్తుంది. అంటే ఎలక్షన్ పోయే రాష్ట్రాలకు మాత్రం బీహార్కేమో 1,00,000 పైచిలు కోట్లు ఇస్తారు, ఉత్తరప్రదేశ్ కు దాదాపు 1,50,000 కోట్లు ఇస్తారు. ఎక్కడ 1,50,000, ఎక్కడ 1,00,000 కోట్లు, ఎక్కడ మరి 20,000 కోట్లు వేలలు ఇస్తే ఇది ఎక్కడ పరిస్థితి? ఇది అంటే భారతీయ జనతా పార్టీ మరి వాళ్ళు మోడీ గారు, అమిత్ షా గారు అంటే రాజకీయం కోసమే తప్పితే ఇంకోటి కాదన్నట్టు ఢిల్లీలో ఎన్నికలవుతుంది, ఈరోజు బీహార్లో ఎన్నికలవుతుంది. సో వాళ్ళ ఆలోచన చేస్తారు తప్పితే మీరు ఇంకో దగ్గర అంటే ఎక్కడికి వెళ్ళి రెవెన్యూస్ వచ్చినాయి సమ ప్రాతిపాదికన, కనీసం సమ ప్రాతిపాదికన వంచాలి. ఆ సమ ప్రాతిపాదిక అనేది లేదు. దేశమంతా ఒకటిగా చూడాలి. మాకు నచ్చింది మేము చేస్తాము, మీరు మీకు ఇయ్యము, మేము చేయము అన్న కాడికి ఉన్నది. ఇది ప్రజాస్వామ్యం, ఫెడరల్ స్ఫూర్తిని మర్చిపోయి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది, నరేంద్ర మోడీ గారు చేస్తుంది తప్పితే ఇది ఇంకోటి కాదు. ఈరోజు వాస్తవంగా చూస్తే మనకు వచ్చే పైసలతో అంటే నేషనల్ బడ్జెట్ అయినాక నచ్చింది మేము చేస్తాము, మీరు మీకు ఇయ్యము, మేము చేయము అన్న కాడికి ఉన్నది. ఇది ప్రజాస్వామ్యం, ఫెడరల్ స్ఫూర్తిని మర్చిపోయి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది, నరేంద్ర మోడీ గారు చేస్తుంది తప్పితే ఇది ఇంకోటి కాదు. ఈరోజు వాస్తవంగా చూస్తే మనకు వచ్చే పైసలతో అంటే నేషనల్ బడ్జెట్ అయినాక, సెంట్రల్ బడ్జెట్ అయినాక, కేంద్ర బడ్జెట్ అయినాక మన రాష్ట్ర బడ్జెట్ వస్తుంది. రాష్ట్ర బడ్జెట్ ఆ నిధులతోటి మన కేటాయింపులు వస్తాయి. మనకు సంబంధించిన ఇండ్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 5 కోట్ల ఇండ్లు ఇస్తూ ఉంటుంది. సరే మనకి ఎన్ని ఇస్తాం, ఇట్లాంటి
దానికి సంబంధించి ఎంపీ గారు కూడా చెప్తారు. సరే, మళ్ళీ బడ్జెట్ మీద ఒక వాస్తవ పరిస్థితులను తెలియజేసే ప్రయత్నం చేసి, మీ అందరికీ తెలుసు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ తర్వాత 2014 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇది మూడోసారి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. మన రాష్ట్రం నుంచి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున్న ముఖ్యమంత్రి ఆయన నియంత పోకడతోటి నరేందర్ మోడీ గారిని, వారి మంత్రుల్ని ఏ రోజు సంప్రదింపులు జరపలేదని, ఏ రోజు కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ 40% మనం పెడితే 60% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టి చాలా రాష్ట్రాలకు నిధులు పంపించినటువంటి పరిస్థితి ఉంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ మన రాష్ట్రం నుంచి ముఖ్యంగా మనకు పట్టణాలు ఎక్కువైనాయి. భువనగిరికి పట్టణం అయింది, ఆలేరు పట్టణం అయింది, అటుపోతే పోచంపల్లి మున్సిపాలిటీ అయింది, ఇట్లా మోత్కూరు మున్సిపాలిటీ అయింది. ఇలా చాలా మున్సిపాలిటీలు అయినాయి. మున్సిపాలిటీలకు పేరుకు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు చేసుకోగలిగినామే కానీ ఆ మున్సిపాలిటీలలో మున్సిపాలిటీ స్థాయి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేకపోవడానికి కారణం ఏంటంటే మనం 60% సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ తెచ్చుకోకూడదు. సరే, 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారికి అటు నరేందర్ మోడీ గారికి మధ్యన సఖ్యత బాలేదు. నరేందర్ మోడీ గారు కేసీఆర్ గారికి ఏ రోజు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆయన తెలంగాణకు వస్తే కూడా ఎయిర్పోర్ట్లో పోయి ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోలేదు. ఇవన్నీ ముచ్చట చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ వాళ్ళు. గత సంవత్సరం పై చిలుకులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసము, ప్రజా ప్రయోజనాల కోసము, ప్రజల అవసరాల కోసము తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేందర్ మోడీ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తే రిసీవ్ చేసుకుని, ఈయన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక మొట్టమొదటిసారిగా నరేందర్ మోడీ గారు వస్తే ఒక ముఖ్యమంత్రి హోదాలో రిసీవ్ చేసుకుని ఆదిలాబాద్ మీటింగ్ లో చెప్పిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? అయ్యా, మీరు ప్రధానమంత్రి, భారతదేశానికి ప్రధానమంత్రి, గుజరాత్ మోడల్ అని మీరైతే గొప్పగా చెప్పుకుంటున్నారో ప్రపంచవ్యాప్తంగా పోయి మన తెలంగాణను కూడా గుజరాత్ మోడల్ లెక్క చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా వ్యాపారవేత్తలను అదానీలు అంబానీలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. మీరు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పి రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే కొన్ని న్యూస్ పేపర్లు కూడా సెలెక్టులు ఇచ్చింది. ఏంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధానమంత్రి పొగుడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కేవలం మన రాష్ట్రం మంచి కోసం, మన రాష్ట్రానికి ఈ సంవత్సరమైన ఈ బడ్జెట్ లోనైనా న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో గత సంవత్సరంలో మీ అందరికీ కాపీ షేర్ చేస్తాం. గత సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మినిస్టర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇట్లా తీసుకుంటూ పోతే దగ్గర అన్ని మంత్రిత్వ శాఖలకు మొత్తం మీద 57 అంశాల మీద ఏ డేట్ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ మంత్రుల్ని కలిసిర్రు, ఏ అంశం మీద రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వాళ్ళని అడగడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే అన్న చెప్పిండు ఎమ్మెల్యే గారు, మన విభజన హామీల ప్రకారం 2014లో విభజన జరిగినప్పుడు ఇస్తా అన్న హామీల మీద పోరాటం చేస్తూనే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇలా 5% భారతదేశంలో ఉన్నటువంటి జీడీపీకి తెలంగాణ రాష్ట్రం నుంచి 5% వాటాదారులుగా మనం ముందుకు వచ్చినాము. అంటే 5 చిన్న రాష్ట్రమైన మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్ర మనకంటే 200 పైనుండి 8-9%, 12-10% ఉంది. 8%-9%. మనకంటే 3% ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా 8-9% ఉంటే మనం చిన్న రాష్ట్రమైన 5% మనం పార్టిసిపేషన్ ఈ రోజు ట్యాక్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కి మనం జీడీపీ మనం చేదోడుకున్నాం. మరి అలాంటి పరిస్థితుల గత 10 సంవత్సరాల నుంచి మనకు వచ్చినాయి రాలే. ముఖ్యంగా నిన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్న సమయంలో మీరు క్లియర్ గా చూసినట్టయితే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఒక బడ్జెట్ గురించి మాట్లాడినట్టు కాకుండా ఓ ఎన్నికల ప్రక్రియలో మేనిఫెస్టో పెట్టినట్టే ఉన్నాను.
నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టినట్లేదు, ఎన్నికలలో హామీలు ఇచ్చినట్టుంది. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా 2-3 రోజులలో జరగబోయేటువంటి ఢిల్లీ ఎన్నికల మీద, ఈ సంవత్సరంలో జరగబోయేటువంటి బీహార్ ఎన్నికల మీద ముఖ్యంగా ఫోకస్ కనపడ్డది. రెండోది 18వ లోక్సభల 240 సీట్లు వచ్చిన బీజేపీకి బీహార్ నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు కనపడతలేరు. ఈ బడ్జెట్ కానీ రాజకీయం కానీ కేవలం 18వ లోక్సభల వాళ్ళ స్థానాన్ని కాపాడుకోవడానికి ఈ బడ్జెట్ పెట్టినట్టుంది తప్ప, ఈ బడ్జెట్ లో మరి మనం వాటాదారులము, మనం దగ్గర మీకు 1,63,000 కోట్లు మనము అడుగుతున్నాం. దేనికోసమో మీకు తెలుసు. మనం ఇవాళ మెట్రో పెంచుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నగరంలో. ఇవాళ మనందరికి అవసరమైనటువంటి ట్రిపుల్-ఆర్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేడియల్ రోడ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు గోదావరి జలాలు ఉస్మాన్ సాగర్ లో తీసుకొచ్చి మన దగ్గర ఉన్నటువంటి మురికి నీళ్లను దూరం చేస్తూ మల్లన్న సాగర్ నుంచి ఒక 5,000 కోట్లతోటి మనము మన ప్రాంతం భువనగిరి ప్రాంతాన్ని మనం సస్యశ్యామలం చేసుకుని రైతులందరికీ మంచినీళ్లు అందియాలని గోదావరి జలాలు అక్కడ తీసుకుపోదామని చెప్పి ఈ ప్రపోజల్స్ కూడా మనం అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కట్టర్ గారికి పెట్టాం. మూసీని ప్రక్షాళన చేసుకుని హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు, మూసీ పక్కన ఉండే వాళ్ళందరి జీవితాలు బాగా కావాలా, చుట్టుపక్కల ఉన్న వ్యవస్థలన్నీ బాగా కావాలన్న ఒక ఆలోచనతో మూసీ ప్రక్షాళన కోసం కూడా నేను అన్న కూడా మన ఈ మధ్య పోరాటం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి. ఎందుకంటే వాళ్ళ మురికి మన మీద పడి మన రైతులు పండించే పంట అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాం. ఈ సంవత్సరమైనా దాన్ని 100% టెండర్లకు పోయి ఈ సంవత్సరం ఆ ప్రక్రియ కంప్లీట్ చేద్దామన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, రోజు కేటీఆర్ మొత్తుకుంటుండే ఏమని, ఢిల్లీకి మా ఉరుకుతాడు అంటే రేవంత్ రెడ్డి 25 సార్లు ఢిల్లీకి పోయినని చెప్పి మనం 20 నిమిషాలు ఢిల్లీకి ఎందుకు పోయినాం? తెలంగాణ ప్రయోజనాల కోసం పోయినాం. ఈ 47 ఇవన్నీ మీకు పంపిస్తాను నేను. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ చదవడం ఎందుకని చదువుతలేదు. దీంట్లో ప్రతి కాలంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ మంత్రిని ఏ డేట్లో కలిసినో కూడా హైలైట్ చేసినాం. ఎంత అమౌంట్ కోసం మనం అడిగినామనేది కూడా హైలైట్ చేసినాం. టోటల్ గా 1,68,000 కోట్లు మనకొస్తే మనకు తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. మన తెలంగాణలో ఈ నిరుద్యోగం నిర్మూలన అవుతుంది. మన తెలంగాణలో ఈ రోజు మీరు మన చూసిరు, తెలంగాణకు 1,78,000 కోట్లు అందాల మన రేవంత్ రెడ్డి గారిని దావోస్ నుంచి తీసుకురావడం ప్రయత్నం చేశారు. ఇలా భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా హైదరాబాద్ మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, హైదరాబాద్ లో మంచి వ్యవస్థ, మంచి వాతావరణ పరిస్థితులు ఉంటే వ్యాపారం చేసుకుని అన్న ఉద్దేశంతో ఈ రోజు గర్వంగా నరేంద్ర మోడీ గారు కూడా మన దక్షిణ రాష్ట్రాలను డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన రాష్ట్రంతో పాటు ఏదైతే ఉత్తరప్రదేశ్, బీహార్ ఇంకా ఉన్నటువంటి రాష్ట్రాలు గుర్తుపడుతున్న ఉత్తరాఖండ్, ఇట్లాంటి రాష్ట్రాల మీద ఉన్నటువంటి మమకారం, ప్రేమ మరి తెలంగాణ పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు మీద చూపించకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే 3వసారి ముచ్చటగా ఆయన ప్రధానమంత్రి అయితే భారతదేశం మొత్తం డెవలప్ కావాలనుకో